వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టరేట్ ని కలిసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. TUWJF ఉమ్మడి వరంగల్ జిల్లా ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్. పథకాల అమలుపై నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. చెన్నైకి చెందిన శ్రీ వర్ధమాన్ జైన్ ఆదివారం టీటీడీ ట్రస్టులకు 6 కోట్ల రూపాయల విరాళం అందించారు. నాగూర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అభయ అరణ్యంలో టైగర్ సఫారీ పర్యాటకులను కనువిందు చేసిన పెద్ద పులి. ఇక వివరాల్లోకి వెళ్తే అధికారులు ఇచ్చిన ఇంటి పట్టాలకు సరిహద్దులు వేయాలని బాధితులు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. కర్నూలు సమీపంలోని బి తాండ్రపాడు గ్రామంలో 2013 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 1300 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు ఇచ్చారని, నాటికి సంబంధించిన సరిహద్దులు ఏర్పాటు చేయలేదని వారు తెలిపారు. పట్టాలు ఇచ్చి 13 సంవత్సరాలు అయినా ఇంతవరకు అధికారులు స్థానిక ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం కారణంగా తమ సమస్యలు పరిష్కారం కాలేదని బి తాండ్రపాడు గ్రామ నాయకులు లక్ష్మణ తెలిపారు. కూటమి కొడమూరు ఎమ్మెల్యే దస్తగిరి, కొడమూరు తెదేపా ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి స్పందించి పట్టాలకు సంబంధించిన స్థలాలలో రాళ్లు పాతించాలని కోరారు. ఇళ్ల స్థలాలు బీతాండ్రపాడు గ్రామవాసులకు వెంటనే, అర్హులైనటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలి. బీతాండ్రపాడు గ్రామవాసులకు ఇళ్ల స్థలాలు వెంటనే రాళ్లు పాటించాలి. 2013లో పెన్షన్ పట్టాలకు వెంటనే రాళ్లు పాటించాలి. 2013లో ఇచ్చినటువంటి పట్టాలకు వెంటనే ఇళ్ల స్థలాల నిరుపేదల ఐక్యత, ఇళ్ల స్థలాల నిరుపేదల ఐక్యత, నిరుపేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే. వెంటనే అర్హులైనటువంటి ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి. అర్హులైనటువంటి స్థలాలు వెంటనే. 2013 సంవత్సరము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పొజిషన్ పట్టాలు బీతాండ్రపాడు గ్రామం నందు మరి 2013న మరి ఆర్సీ నంబరు అన్నీ ఉన్నాయి. పొజిషన్ పట్టాలు బాల గణేశయ్య గారు ఇవ్వడం జరిగింది. మరి ఈ ఇచ్చినటువంటి పట్టాలు గ్రామంలో మొత్తము వెరిఫై చేసి చాలా క్షుణ్ణంగా పరిశీలించి 10 మంది ఆర్ఐలు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు, తలార్లు అందరూ ఇంటింటికి సర్వే చేయించి పక్కడుబందిగా ప్రతి రేషన్ కార్డు ఉన్న వాళ్లకు, అర్హులైనటువంటి పేదలకు అందరికీ దాదాపు 1300 మంది దాకా ఇండ్ల స్థలాలు పొజిషన్ సర్టిఫికెట్ల రూపంలో మరి బాల గణేశయ్య గారు ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. 1300 మంది దాకా. మరి అయితే వీటిని ఇప్పటి వరకు కూడా రాళ్ళు పాతియడంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వహించడం కారణం ఏంటి? చీట్ చేస్తున్నారు. వచ్చినటువంటి మరి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరి వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఊక వస్తున్నారు, వట్టి హామీలు స్థలాల దగ్గరికి వచ్చి ఇచ్చిపోతున్నారే తప్ప మాకు రాళ్ళు బాతిస్తామని ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మరి చేయలేదు. మరి ఇప్పుడు కూడా తక్షణమే టీడీపీ ప్రభుత్వం కూడా పూనుకొంది. గ్రామ ప్రాంతాల్లో ఖచ్చితంగా 3 సెంట్లు, మరి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల రూపాన ప్రభుత్వ యంత్రాంగం మరి మొగ్గు చూపి సర్వే చేసి ఇవ్వాలని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు మరి ఆదేశాలు ఇచ్చారు. మరి ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే ఆదేశాలు జారీ చేసి మరి ఈ యొక్క కార్యాచరణని పూర్తి చేసి మరి ప్రభుత్వ యంత్రాంగానికి తోడ్పాటుగా ఇప్పుడున్నటువంటి ఈ ఎమ్మెల్యే గారు బొగ్గుల దస్తగిరి గారు
మరి ఇప్పుడు ఉన్నటువంటి కోడుమూరు టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి మన విష్ణువర్ధన్ రెడ్డి గారు అందరూ కూడా మేము కలుస్తాము. ఖచ్చితంగా దీన్ని సానుకూలంగా మరి సాధించుకోవడానికి ఊరందరూ కూడా మమేకమై ఈరోజు కదిలి వచ్చారు. మరి అందరినీ కలిసి అందరు చేయుతను అందించే తప్పకుండా రాళ్ళు పాతించి దీనికి ఫుల్ స్టాప్ పెట్టి మరో యుద్ధం. విద్యుత్ సంస్థలో ఆర్టిజన్స్ను వెంటనే కన్వర్షన్ చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ములుగు రోడ్లోని ట్రాన్స్కో వరంగల్ సర్కిల్ ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్ వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని వారు కోరారు. ఆర్టిజన్ ఐక్యత, ఆర్టిజన్ ఐక్యత, ఆర్టిజన్ ఆర్టిజన్ ఐక్యత, ఆర్టిజన్ ఐక్యత, ఆర్టిజన్ ఐక్యత, ఆర్టిజన్ కన్వర్షన్, 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 P1 conversion, P1 conversion, P1 conversion, P1 conversion, ఆర్టిజన్ ఐక్యత, ఆర్టిజన్ ఐక్యత, P1 P1 conversion, 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 P1 ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా ట్రాన్స్కో తరఫున ఆర్టిజన్ ఉద్యోగులంతా కూడా మాకు కన్వర్షన్ అనే ఒక అంశంతో అందరికి కూడా ఈరోజు 2017లో మాకు విలీనమని ఆ రోజు అబ్జర్ప్షన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి ప్రమోషన్ లేవు, ఎటువంటి ఏది కూడా ముఖ్యమైన బెనిఫిట్స్ కూడా ఏమీ వచ్చేది లేదు. ఇప్పుడు కూడా ఒకే సంస్థలో ఒకే దగ్గర పనిచేసేటప్పుడు 2 రూల్స్ పెట్టడం అనేది కూడా చాలా అన్యాయకరమైన విషయం. వీటన్నిటికీ నిరసనగా అదేవిధంగా ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది అంటే ఒకే ఆఫీసులో పనిచేస్తాం, ఒకరికేమో బాధ్యతతో కూడా ఎంత క్రమశిక్షణగా పనిచేసినప్పటికీ కూడా మా యొక్క ముఖ్యమైన సమస్యల్ని తీర్చడానికి యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా రెస్పాండ్ కావడం లేదు. మేము ఈ మధ్య కాలంలో కూడా ధర్నా ప్రోగ్రాంలో అవి చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో కూడా మా వరంగల్ జిల్లాలోనే ఒక 3 కార్మికులు చనిపోవడం జరిగింది. అంటే ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇటువంటి పరిస్థితులు లేవు. మేము మాత్రమే ప్రాణాలకు తెగించి కూడా ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పటికీ కూడా మాకు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మాకు ఇవ్వాల్సిన సౌకర్యాలు కానీ రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఇవి కూడా అందడం లేదు. కాబట్టి మాకు గత్యంతరం లేక ఈరోజు మేము ఈ ములుగు రోడ్ ఆఫీస్ ముందు ట్రాన్స్కో వరంగల్ జోన్ మన ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు రిలే నిరాహార దీక్షలు అనేది చేయడం జరుగుతూ ఉన్నది. మేము ఒకటే అడుగుదలుచుకున్నాం యాజమాన్యాన్ని, మాకు విద్యార్హతను బట్టి మాకు ఏదైతే ప్రమోషన్లు మేమైతే అడుగుతున్నామో దానికి మీరందరూ కూడా యాజమాన్యం ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని మా యొక్క ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించాలని కూడా మేము రోడ్డు మీద గత ప్రభుత్వం పడేసింది మమ్మలను. మీరు కూడా అదే పరిస్థితి రాకుండా మా యొక్క కార్మికుని యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కార్మికుని యొక్క సంక్షేమం అనేటువంటిది ఎప్పటి నుండో ఉన్నది. కాబట్టి దాన్ని అదే విధంగా ఉండాలంటే కార్మికుని యొక్క కొట్టకుండా కార్మికుడు రోడ్డు మీద పడకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి కార్మికుడు మంచిగుంటేనే రైతాంగానికి 24 గంటల కరెంటు ఇవ్వడం జరుగుతుంది. విద్యుత్ కార్మికుడే కారణం. ఎలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఫీజ్ ఆఫ్ కాల్ అవుతుంది, లైన్ బ్రేక్ డౌన్స్ అవుతుంది. మా యొక్క విద్యుత్ కార్మికుడే ఆర్టిజన్ కార్మికుడు చేస్తేనే ఈరోజు ఈ రాష్ట్రానికి ఈ రైతాంగం కంటనీరు పెట్టకుండా ఉంటుందంటే దానికి విద్యుత్ కార్మికుడే కారణమని ఈ వేదిక నుండి గుర్తు చేస్తున్నాం సార్. దయచేసి మా కుటుంబాలు రోడ్డు మీద పడకుండా గత ప్రభుత్వం చేసినటువంటి విధానాన్ని కాకుండా మమ్మలను ఈ దీక్షలో కూర్చోవడం జరిగింది. దయచేసి ప్రతి ప్రభుత్వ నాయకులైనా పర్వాలేదు, మా ఆఫీసర్లైనా పర్వాలేదు, మేము చేసేది కేవలం మా కడుపు కూటి కోసం మాత్రమే చేస్తున్నాం కానీ ఎవరిని మేము కించపరచడం కోసం కాదండి. దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకొని ఈ కన్వర్షన్ కనుక చేస్తే
మా ఆర్టిజన్ కార్మికుల యొక్క జీవితాలు బాగుంటాయని మేము కోరుకుంటున్నాము. కేవలం కన్వర్షన్ అనేది స్టడీకి తగ్గట్టు ఇస్తే దానికి కూడా మాకు విలువ ఉంటుంది. దానికి తగ్గట్టు మా జీవితాలు కూడా బాగుంటే మేము సంస్థకి ఇంకా ముందు కూడా మేము చాలా కష్టపడి వర్క్ చేస్తామని మా ఆర్టిజన్ కార్మికులందరి తరపున తెలపడం జరుగుతుంది. నా పేరు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అనేక మంది అర్జీదారులు కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకోవడంతో అర్జీలను ఆన్లైన్ చేసే చోట భరించలేని దుర్వాసనతో ఇటు అధికారులు అటు అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే అక్కడ వస్తున్న దుర్వాసన విషయాన్ని ఇన్ఛార్జి డిఆర్ఓకు చెప్పినా పట్టించుకోకపోవడం బాధాకరం. అది మాకు రోడ్డుకి అడ్డంగా ఉందన్న ఆర్ఎండ్బి వాళ్ళు గతంలో ఉన్న ఆఫీసర్ చెప్తే మీకు రోడ్డు శాంక్షన్ అయినప్పుడు అర్జీలు కొంచెం సార్ చాలా స్మెల్ ఉంది, అసలు తట్టుకోలేకుండా. చెప్పు, ఏం వాసన వస్తుంది? సార్ ఇది ఏం వాసన సార్? ఏంది వాసన? మరి ఎట్లా మేడం? ఏంది ఇంత కంపు వాసన వస్తుంది? నాగూర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అభయ అరణ్యంలో టైగర్ సఫారీ పర్యాటకులను కనువిందు చేసిన పెద్ద పులి. సెల్ ఫోన్లో పులి వీడియోను బంధించిన పర్యాటకులు. అభయ అరణ్యంలో క్రమక్రమంగా పెరుగుతున్న పెద్ద పులుల సంఖ్య. ముందుకు వద్దు. కదలకండి. ముందుకు ఎన్ఐడిఎం క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరియు మంత్రులు. एनआईडीएम साउथ कैंपस का प्रांगण दैदीप्यमान हो उठा है। हालांकि मुख्य अतिथि महोदय अभी दूसरे कैंपस में हैं, लेकिन यहां पर जो सभी सम्मानित अतिथि हैं उनका उत्साह देखते ही बनता है। नारा लगाकर भारत माता की जय के उद्घोष के साथ मुख्य अतिथि महोदय का स्वागत यहां पर भी किया जा रहा है।
NIDM साउथ कैंपस के उद्घाटन से पूर्व पूजा अर्चना का आयोजन किया जा रहा है। मुख्य अतिथि एवं विशिष्ट अतिथिगण अब उद्घाटन शिला के सामने, और वो क्षण जिसका हम सभी को इंतजार था, माननीय मुख्य अतिथि के द्वारा NIDM साउथ कैंपस का उद्घाटन शिला का अनावरण हो चुका है। इसी के साथ ही यह कैंपस आज लोकार्पित हो रहा है। आप सभी से अनुरोध, जोरदार तालियों से इस क्षण में अभिवादन कीजिए। विशिष्ट अतिथियों द्वारा भी पुष्पांजलि अर्पित की जा रही है। एग्जीक्यूटिव डायरेक्टर NIDM इस अवसर पर एक भेंट प्रस्तुत करते हुए గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన పొజిషన్ పట్టాల స్థలాల్లో లోతైన గుంతలను పూడ్చి కొలతలు వేసి నంబర్రాలు పాతాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు పేరపోగు లక్ష్మణ కోరారు. ఈ రోజు కర్నూలు మండలం బీతాండ్రపాడు గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా MRPS రాష్ట్ర నాయకులు పేరపోగు లక్ష్మణ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు నిర్దిష్టమైన ప్రణాళికలు చేపట్టి ఇచ్చిన పొజిషన్ పట్టాలకు అనుగుణంగా కొలతలు వేసి నెంబర్రాలు పాతాలని అనేక సంవత్సరాలుగా ప్రజలు అర్జీలను ఆందోళన ధర్నాలు చేస్తున్నప్పటికీ అధికారుల్లో చలనం రాకపోవడం బాధాకరం అన్నారు. బీతాండ్రపాడు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 277 నందు 1300కు పైగా పేద ప్రజలకు పొజిషన్ పట్టాలు ఇచ్చినప్పటికీ నేటికి కొలతలు వేయకపోవడం, నంబర్రాళ్లు పాతకపోవడం, అధికారుల అలసత్వంపై రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ గారికి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీగా వెళ్లడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ అధికారులు 277 నందు ఇచ్చిన పొజిషన్ పట్టాలకు అనుగుణంగా కొలతలు వేసి నంబర్రాళ్లు పాతాలని కోరారు. బీతాండ్రపాడు గ్రామానికి 2013వ సంవత్సరము బాలా గణేశయ్య గారు తహసీల్దార్గా ఉన్నప్పుడు గ్రామానికి అంతటికి అర్హులైనటువంటి నిరుపేదలకు దాదాపు 1300 వరకు పొజిషన్ పట్టాలు TV9 కాలనీ పక్కన, టెడ్కో ఇండ్లకు పక్కన సర్వే నంబరు 277లో ఇవ్వడం జరిగింది ఇళ్ల పట్టాలు. మరి ఈ పొజిషన్ పట్టాలకు గతం నుంచి రాళ్ళు పాటిస్తామని ప్రతి వచ్చినటువంటి అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం వారు అందరూ కూడా మరి ఇక్కడ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారే తప్ప మరి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా దానిపైన చొరవ చూపక మరి అక్కడ ఇచ్చినటువంటి స్థలాలను మరి చదును చేపిస్తామని చెప్పేసి ఒకటే వెంకటేశ్వర్లు ఒప్పందం చేసుకొని గ్రామస్తులంతా అక్కడ మరి ఇల్లు లేని పేదలు గుడిసెలు వేసుకునేడానికి వెళితే మరి కంప, మరి హెచ్చు తగ్గులు ఇలాంటివి ఉన్నందువల్ల అంతా లెవెల్ చేపిస్తామని చెప్పేసి మొత్తం దోగేసుకున్నాడు, అమ్ముక తిన్నాడు. ఆయన పైన కూడా మరి SP గారి దగ్గర మేము ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం, అది లెవెల్ చేపిస్తానని చెప్పేసి దోక్క తినేసినాడు. మరి దానిపైన చేస్తామనుకుంటేనే కాలయాపన జరుగుతూ మార్పు జరగడం జరిగింది MROలు. మరి ఇప్పుడు కూడా ఆయనే వచ్చారు రమేష్ బాబు గారు. మరి ఇప్పటికైనా దానికంటూ మరి వాళ్ళు స్థిరంగా పాటించి మరి రోడ్లు వేయించి ఖచ్చితంగా గ్రామస్తులకు న్యాయం చేస్తారని ఇల్లు లేని నిరుపేదలందరూ ఆశ పెట్టుకున్నారు. మరి మా వైపు కూడా అన్న ఖచ్చితంగా దీనిని సాధించుకోవాలని చెప్పేసి కూడా మమ్మల్ని కూడా బలపరుస్తూ మరి అడుగుతూ ప్రజానికమంతా మేము అప్పుడు కూడా పోరాటాలు చేసి సాధించినాం కాబట్టి మరి వస్తున్నారు, మరి అడుగుతున్నారు కాబట్టి దీని పక్షాన మరి నిలబడి ఖచ్చితంగా న్యాయం చేకూర్చేంత వరకు మరి ప్రజలకు వెంట ఉంటామని, మరి అంతేకాకుండా సాధించుకోవడానికి మేమంతా
గ్రామస్తుల మమేకమై ఖచ్చితంగా మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం, రెవెన్యూ యంత్రాంగం దృష్టికి, మరి ఆర్డీఓ ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళి సర్వే దానిని చేయించి రాళ్ళు పాటించే విధంగా ఎమ్మెల్యే గారిని, మరి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇన్ఛార్జి టీడీపీ మరి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారికి, అదేవిధంగా టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి కోడుమూరు సీనియర్ నాయకులు మరి డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి అందరికీ మరి విన్నవించి ఖచ్చితంగా ఆ యొక్క సమస్య తీవ్రంగా 13 నుంచి మొదలుకుంటే ఇప్పటికీ మరి 13 సంవత్సరాలు కూడా అవుతున్నప్పటికీ మరి దానిపైన ఎవరు చొరవ చూపడం లేదు. మరి నాయకులు కూడా వస్తున్నారు, గతంలో ఎమ్మెల్యేలు అక్కడ వచ్చి స్థలాల దగ్గర వచ్చి టెంట్లు వేసుకొని అందరూ ఎండకి వానకి అక్కడ ఎదురు చూస్తే వచ్చి ఒట్టి హామీలు ఇచ్చిపోతున్నారే తప్ప మరి ఇప్పటి వరకు కూడా దానిపైన ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక తీసుకొని సర్వే చేయించి రాళ్ళు పాటించి మరి గ్రామానికి న్యాయం చేకూరుద్దామని చెప్పేసి మనసు పెట్టి ఏ ఒక్క నాయకుడు కూడా ముందుకు రాలేదని చెప్పేసి కూడా తీవ్రంగా పట్టాదారులు అందరూ కూడా మహిళలు అందరూ ఇంటింటికి ప్రతి రేషన్ కార్డు ఉన్న వారికి అందరికీ ముట్టినవి వాళ్ళందరూ కూడా పట్టుకొని వచ్చి చాలాసార్లు ఆందోళన చేపట్టడం జరిగింది. మరి హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో త్రిచక్ర పొదుపు పరపతి సహా సహకార సంఘం 4వ మహాసభకు హాజరైన ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్న ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో 105 మంది ఆటో కార్మికులు మనోవేదనతో మృతి చెందారు. విజయ కల్పలత సూపర్ బజార్ సహకార రంగాలను ఏర్పాటు చేశారు. అసంఘటిత కార్మికుల కోసం 2 లక్షలతో ప్రారంభమై నేడు 3,39 లక్షలతో బలపడింది. కార్మికుల కోసం బీమా సౌకర్యం కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తుంది. మహిళా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేపట్టడంతో ఆటో కార్మికుల జీవనోపాధి కరువైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలి. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. సంఘాలు ఉద్యమం మరి మౌనం పాటించుకుంటూ చాలా కుటుంబాల పరిస్థితి వచ్చి చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. 105 మంది సహకార వ్యవస్థ గురించి, సంఘాల గురించి, పరస్పర గురించి అనేక మంది మాట్లాడతారు. అనేక మంది కాదు, ముగ్గురు ప్రెస్ మీట్ కార్యక్రమానికి మరి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఈరోజు ఈ ప్రపంచీకరణ కారణంగా, ఈ గ్లోబలైజేషన్ కారణంగా, ప్రైవేటైజేషన్ కారణంగా ట్రేడ్ యూనియన్ కానీ, కార్మిక సంఘాలు కానీ, సహకార సంఘాలు కానీ నిర్వీర్యమై ఈరోజు ఒక సభ్యునికి ఒక సమస్య వస్తే పట్టించుకునే నాదుడే లేదు. మరి అటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సహకార రంగం దండుగ కాదు పండుగ చేయాలనే ఒక తపనతోని కేసీఆర్ గారు అనేక కార్మిక సంఘాలు, అనేక సహకార రంగాలను, అది విజయ డైరీ అయితేనేమి,
లేక కల్పలత సూపర్ బజార్ అయితేనేమి అనేక సహకార సంఘాలను చేయూతనిచ్చి మరి బలోపేతం చేస్తున్నటువంటి క్రమంలో ప్రపంచాన్నే కుదిపేసినటువంటి కరోనా కారణంగా ప్రజలందరూ కూడా దిక్కుతోచని స్థితిలో అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులలో సాటి మానవుని కూడా ఆదుకోలేని పరిస్థితులలో చివరికి కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యంతో అయినప్పుడు వారి పలకరించలేని దయనీయమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళందరం కూడా ఐక్యతతో ఉండాలి, ఒకరికొకరు తోడుగా ఉండాలి, ఒకరికొకరు అండగా ఉండాలనే ఆలోచనతోని ప్రత్యేకించి అసంఘటిత కార్మికుల ఐక్యత కోసము ప్రారంభించిందే ఈ త్రిచక్ర పరస్పర ఆటో కార్మిక సంఘం సహకార సంఘం. ఇది సుమారు 4 ఏళ్ల క్రితం స్థాపించి సుమారు 1,00,000 కేవలం ఒక 2-3 లక్షలతోని ప్రారంభించినటువంటి ఈ సంఘం ఈరోజు 3,39,00,000తోని టర్నోవర్తో నడుస్తున్నది. ఈ సభ్యులకు ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఒక బాధ్యతమైనటువంటి త్రిచక్ర పొదుపు సంఘం కుటుంబ సభ్యునిగా నేను గతంలో ఇప్పుడు రాబోయే రోజులలో ఈ సంఘాన్ని బలోపేతం కోసం కానీ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.